కొన్ని అలవాట్లు మొదట నవ్వు తెప్పిస్తాయి, కానీ అవే అలవాట్లు చివరికి కన్నీళ్లు నేర్పిస్తాయి. అమ్మ పిలుపు వినిపించని రోజు నుంచే ఇంట్లో నిశ్శబ్దం పెరుగుతుంది. అన్నయ్య మాటకు విలువ తగ్గిన రోజు నుంచే బాధ మొదలవుతుంది. ఇది తప్పు చేసిన ఒక పిల్లాడి కథ కాదు, సరిగ్గా గమనించలేకపోయిన ఒక కుటుంబం కథ. చిన్నదిగా మొదలైన దూరం ఎంత పెద్ద ప్రమాదంగా మారుతుందో తెలుసుకునే లోపే కాలం ముందుకెళ్ళిపోయింది. ఈ కథ బయట కనిపించని బాధల గురించి, మాటల కన్నా లోతుగా గాయపరిచే ఒంటరితనం గురించి. అరే భార్గవ్, లేరా? రోజు రోజుకి నీ ముఖం మారిపోతుంది. ఊక ఫోన్ చూడటమేనా? ఆగం అయిపోయింది లాస్ట్ మ్యాచ్. రే ఏంద్రా ఏది నైట్ ఏ టైం మీద సరిపోయినా చెప్పు. నిద్ర ఎందుకనే, ఫోకస్ ఉంటే చాలు. అదేరా, ఫోకస్ గేమ్ మీద కాదు, నీ జీవితం మీద ఉండాలి. ఫోన్ వచ్చిన కాడ నుండి నువ్వు మాతో మాట్లాడడం కూడా తగ్గిపోయింది. మీకు అర్థం కాదులే అమ్మా. అర్థమవుతుంది లేరా, అమ్మ కళ్ళల్లో నీకోసం భయం, నాన్న నీకోసం బాధ.
అమ్మ తమ్ముడు నిద్ర తెచ్చిండా? ఏమో రా ఇంకా లేవనట్టున్నాడు. వాడిని లేపు స్కూల్కి వెళ్ళాలి. సార్ ఫోన్ చేసి స్కూల్కి రావట్లేదని. ఒరేయ్ లే, అన్నయ్యకు సార్ ఫోన్ చేసిండట. అయినా రోజు పొద్దున్నే లేచి ఫోన్ పడతాగా ఇయాలేంటి ఇంకా లేవలే. ఆగమ్మ తలనత్తాంది, కళ్ళు మండ పెడతాను. ఏమైందిరా లే? తల బాగా తిరుగుతాందమ్మా, ఏమైందో తెలియట్లేదు. చెప్తే ఇన్నవారా ఊక ఫోన్ పట్టద్దంట. ఇప్పుడు చూసినావా ఏమైందో? మహేష్ ఏమైందమ్మా? వాడు ఇవాళ కూడా స్కూల్కి పోడాటనా? వీడికి ఏమైందో తెలియట్లేదురా. తల బాగా నొత్తంది అంటాడు, కళ్ళు తిరుగుతాడు. నాకు భయం అవుతుంది. ఒకసారి హాస్పిటల్ తీసుకో. అవునా? అందుకే వీడికి చెప్పిందమ్మా ఒక ఫోన్ వాడొద్దని. ఇప్పుడు చూసినావా ఏమైందో? చెప్తే విన్నావారా? హాస్పిటల్లో పో. జాగ్రత్త తీసుకోవాల్సింది ఉండే, కానీ మీరు ఆ జాగ్రత్తలు తీసుకోలేదు. ఏం కాదు కదా డాక్టర్ గారు. కానీ ఇప్పటికైనా కూడా మీరు తీసుకొచ్చారు, పర్వాలేదు. ఇక ముందు కూడా మీరు ఇవ్వకుండా చూడండి. మేము గేమ్ ఆడుతున్నాడని అనుకున్నాం కానీ ఇంత పెద్ద సమస్య. నిన్ను స్కూల్కి పంపడానికి నేను ఎన్ని కలలు కన్నానో తెలుసారా? నేను ఈ పరిస్థితిగా చూస్తాను అనుకోలేదురా. సారీ అన్నయ్య, నేను గేమ్లో చేసిన ప్రతి ఒక్కసారి నీ ఓటు మీద తెలియలేదు అన్నయ్య. నీ ఆరోగ్యం ఖరాబ్ అయిన తర్వాత నువ్వు గేమ్లో గెలిచిన అది నీ విజయం కాదురా. ఏం కాదులేరా, ఏం ఆలోచించకు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళొచ్చినావుగా, తగ్గిపోయింది. సారీ అమ్మా, నేను గేమ్ ఆడుతున్న ప్రతిసారి నా లెవెల్ పెరిగాయి అనుకున్నాను కానీ నా జీవితంలో లెవెల్స్ కిందికి పడిపోయాయి అని అనుకోలేదమ్మా. ఇప్పుడు అర్థమైతే చాలరా. తప్పు చేసినోడు కాదురా, తప్పుని తెలుసుకొని మారినోడు నిజమైన విజేత. నువ్వు చదువులో టాపర్ అవ్వకపోయినా పర్లేదు, నవ్వుతూ ఆరోగ్యంగా మాతో మాట్లాడితే చాలు. ఈ స్క్రీన్లో ఇన్ని రోజులు నా భవిష్యత్తు కనపడలేదమ్మా, నువ్వు మాట్లాడుతుంటే పొద్దునిస్తుంది. నిద్ర ఎందుకనే, ఆ ఫోకస్ ఉంటే చాలు. చూసారా, చిన్న వయసులోనే ఫోన్ చేతిలో పడితే ఆటలు మాయమవుతాయి, నవ్వులు మౌనమవుతాయి. ఫోన్ చూసి నువ్వు బిజీగా ఉంటే అమ్మ మాత్రం నిన్ను చూసి మౌనంగా కూర్చుంటుంది. ఈ వయసులోనే ఫోన్ నీకు అలవాటైతే పెరిగాక జీవితం నీకు భారంగా మారుతుంది. ఫోన్లో గేమ్స్ ఉన్నాయి కానీ అమ్మా నాన్నల ప్రేమలు లేవు, నీ భవిష్యత్తు లేదు. దయచేసి చిన్న వయసులోనే ఫోన్కి బానిసలు కావద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.